నమస్కారం. శ్రీ చదివే గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం. శారద, మూర్తి, రామస్వామి వంటి కొందరికి ఈ మొత్తం పరిణామాల మీద ఆందోళనగా ఉంది. ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది. కాంగ్రెస్ ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గించాలని విచక్షణారహితంగా ప్రవర్తిస్తోంది. ఆ విచక్షణ లేనితనంతో అంతే మూర్ఖంగా తలవడుతున్నామా? వేరే దారిలో మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాల్సిన సమయంలో కార్యకర్తల ప్రాణాలను పణంగా పెడితే భయం భ్రాంతులైన ప్రజలను సమీకరించే వారెవరు? శారద మనసు వ్యాకుల పడుతోంది. రామకృష్ణయ్య దొరకటం అసంభవంగా ఉంది. శారద ఇల్లు ఆస్పత్రి, పోలీసు పహారాలో ఉన్నట్లున్నాయి. ఎవరో తెలియని వ్యక్తులు అప్పుడప్పుడు తెచ్చే ఉత్తరాలు తప్ప తన ఆలోచనలు పంచుకునే దారి లేదు. ఒకరోజు ప్రసవానికని వచ్చిన స్త్రీని పరీక్ష చేస్తుంటే ఆమె పొట్ట దగ్గర కట్టుకు వచ్చిన డాక్యుమెంట్లు కనిపించాయి. నర్సుని కూడా రానివ్వకుండా గబగబా ఆ డాక్యుమెంట్లను దాచేసి ఇంత దూది గాజు గుడ్డలతో మళ్ళీ పెద్ద పొట్ట తయారు చేసి పంపింది. ప్రాణాలకు తెగించి చేస్తున్నారు స్త్రీ పురుషులు ఈ పనిని. వారి ప్రాణాలను రక్షించాల్సిన పని ముఖ్యమైనది కాదా? ఆ డాక్యుమెంట్లన్నీ మూర్తి, శారద కలిసి 2 రోజులు చదివారు. డాంగే మితవాది అంటే తెలంగాణ పోరాట విరమణ చేయమంటున్నాడు. రణదివే తెలంగాణ పోరాటం కొనసాగించాల్సిందేనంటున్నాడు. నిజాం పాలన అంతమయ్యాక సాయుధ పోరాటం అవసరం లేదని తెలంగాణ నాయకుడైన రావినారాయణ రెడ్డి అంటున్నాడు. అనడమే కాదు, తెలంగాణ వదిలి ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు. పోరాటం విరమించాలా వద్దా అనే విషయమై పైస్థాయి నాయకులందరిలో విభేదాలున్నాయని ఆ డాక్యుమెంట్లు స్పష్టం చేశాయి. శారదకు ఆ విషయాలు తెలియనివి కావు. కానీ ఇప్పుడు డాక్యుమెంట్ల పట్ల స్పష్టంగా ఎవరి వైఖరి ఏమిటనేది సాక్ష్యాధారాలతో తెలిసినట్లయింది. గ్రామాల పరిస్థితి దారుణంగా ఉంది. మలబారు పోలీసులు భయంకరంగా హింసాకాండ కొనసాగిస్తున్నారు. ఎలమర్రు, కాటూరుల్లో ప్రజలను దిగంబరం చేసి గాంధీ విగ్రహం చుట్టూ నిలబెట్టడం గురించిన వార్తలతో ప్రజలందరిలో కాంగ్రెస్ అంటే కోపం, అసహ్యం కలిగాయి. ఇల్లు తగలబెట్టడం, అనుమానించిన వారిని కాల్చి చంపడం. మలబారు పోలీసు అధికారి పళనియప్పన్ పేరంటేనే కొందరిలో భయం, మరికొందరిలో అసహ్యం. ఒక్క మహిళా సంఘాన్ని తప్ప కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ప్రజా సంఘాలను, ట్రేడ్ యూనియన్లను నిషేధించారు. శారద మనసు ఆగ్రహంతో రగులుతోంది. ఈ హింసాకాండను ఎదుర్కోవటానికి కొత్త పోరాట వ్యూహాలు రచించాలని, ప్రజల్లో ఉన్న సానుభూతిని ఒక రూపం ఇచ్చి వారి ఆగ్రహంతోనే ఈ బీభత్సానికి తెరదించాలని ఆమె అనుకుంది. మూర్తి కూడా శారద ఆలోచనను బలపరిచాడు. రామస్వామి మరికొందరు శారద ఆలోచనలు సరైనవన్నారు. ఇంతలో పార్టీని నుంచి ఆదేశం వచ్చింది. కంటికి కన్ను, పంటికి పన్ను అనేదే మన మార్గమని. ఇది శారదకసలు మింగుడు పడలేదు. ఈ సమయంలో ఆవేశంతో కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకుంటారనే ఆందోళనతో కుంగిపోయింది. దీనిని ఆపేదెలా? తానేమన్నా చేయగలదా అనే ఆలోచనతో రగిలిపోయింది. చివరకు మద్రాసు వెళ్లాలని నిర్ణయించుకుంది. దుర్గాబాయితో మాట్లాడి, నెహ్రూతో ఇంటర్వ్యూ అడిగి చూడాలనుకుంది. ప్రకాశం గారితో మాట్లాడి ప్రయోజనం లేదు. ఆయన తను చెప్పిన దానికి అంగీకరించి మర్నాడు ఇంకెవరో తనకు వ్యతిరేకంగా చెబితే మనసు మార్చుకుంటాడు. ఎంత స్థిరమో అంత అస్థిరం, ఎంత బలమో అంత బలహీనత. ఆయన మనసులో గట్టిగా ఏదైనా అనుకుంటే మార్చటం ఎవరితరం కాదు. వీరేశలింగం తాతయ్యకు వ్యతిరేకంగా వాదించి ఆయనను ఓడించడం సరికాదని ఆయన అంతరాత్మకు తెలియదు. తెలిసినా ఒట్టి తర్కానికి, తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఆ పని చేశాడు. నాన్నకు, హరిబాబాయికి ఎంతో కోపం వచ్చింది. ప్రకాశం గారు నవ్వేసి, మరి నేను ప్లీడర్ని, నా వాదనా పటిమ నిరూపించుకోవద్దా అన్నారు. హరిబాబాయి చెప్పేవాడు,
కాంగ్రెస్ సభలలో ఒకసారి బ్రాహ్మణులకు వేరుగా భోజనాలు ఏర్పాటు చేయించాడని హరిబాబాయి మరికొందరు వెళ్ళి అడిగితే అది తప్పంటారా, సరే తీసేద్దాం అని అదో ప్రిన్సిపల్కి సంబంధించిన విషయం కాకుండా ఏర్పాట్లకు సంబంధించిన విషయం అన్నట్లు అట. అందువల్ల ప్రకాశం గారితో మాట్లాడడం వృధా. దుర్గా అర్థం చేసుకోగలదు. అర్థం చేసుకోకపోయినా ఒక్కసారి నెహ్రూ గారితో ఇంటర్వ్యూ ఇప్పించగలిగితే చాలు. సరోజినీదేవి ఆరోగ్యం బాగోలేదు. లేకుంటే హరిన్తో వెళ్ళి ఆమె ద్వారా నెహ్రూని కలిసినా బాగుంటుంది. ఇంత ఆలోచించి మద్రాసు ప్రయాణం పెట్టుకుంది. దుర్గ ఆప్యాయంగా శారదను దగ్గరకు తీసుకుంది. ఆమె ఒకవైపు లాయర్గా పనిచేస్తోంది. మరోవైపు రాజ్యాంగ సభ సభ్యురాలిగా నెలకు 1-2 సార్లు ఢిల్లీ ప్రయాణాలు తప్పటం లేదు. ఆంధ్ర మహిళా సభ నిర్మాణం జరిగింది. దానిని విస్తరించే ప్రణాళికలు, దానికి కావలసిన విరాళాలు సేకరణ దుర్గాబాయికి ఒక్క నిమిషం తీరిక దొరకదు. ఆమెకు ఆ తీరిక అవసరం లేదు కూడా. పని పని పని. 100 మంది మనుషుల పని చేస్తున్నావోయ్ అంది శారద. నువ్వు 1000 చేతులతో పనిచేస్తున్నావు. అసలు సంగతి చెప్పనా, మనం ఇలా పని చెయ్యకుండా బతకలేం. సరిగ్గా చెప్పావు. శారద గలగలా నవ్వింది. కాకినాడ కాంగ్రెస్ సభలకొచ్చావు గుర్తుందా? ఇంటర్ చదువుతున్నావు. డాక్టర్ నవుతానన్నావు. అప్పటికి నేనింకా చదువులో ప్రవేశించలేదు. ప్రవేశిస్తానో లేదో తెలియదు. నిన్ను చూసి ఆనందించాను. నువ్వు మెడిసిన్ చదివి డాక్టర్ అవటం ఊహించుకుని నేను గాంధీ గారిలా, నెహ్రూ గారిలా, ప్రకాశం గారిలా లాయర్ నవ్వాలనుకున్నాను. ప్రాక్టీస్ చెయ్యాలనుకున్నా. సాధించావుగా. మనిద్దరి ప్రాక్టీసులు జనానికి మేలు చేస్తున్నాయి. నేను ప్రాక్టీస్ వదిలెయ్యాల్సి వచ్చేలా ఉంది అంది దుర్గా నిరుత్సాహంగా. ఎందుకు? రాజ్యాంగ సభ చాలా సమయాన్ని తీసుకుంటోంది. ఢిల్లీకి వెళ్ళిపోవాలి. అక్కడ ఫెడరల్ కోర్టులో చెయ్యొచ్చనుకో. వచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయిగా. నేను పార్లమెంట్కి రావాలని నెహ్రూ గారు పట్టుదలగా ఉన్నారు. వీటన్నిటితో ఇంకా ప్రాక్టీస్ ఎక్కడ కుదురుతుంది? పార్లమెంటులో నీలాంటి వాళ్ళుండాలోయ్. ముఖ్యంగా హిందూ కోడ్ బిల్లు వంటివి చట్టాలై రావాలంటే నీలాంటి వాళ్ళు ఉండాలి. ప్రాక్టీసుతో కొందరికే మేలు చెయ్యగలం. పాలసీలు దేశాన్నంతా ప్రభావితం చేస్తాయి గదా. నువ్వు పార్లమెంటుకి వెళ్ళి తీరాలి. రాజ్యాంగ సభ ఎలా జరుగుతుందోయ్? అబ్బా, చాలా తీవ్రమైన చర్చలు. ఒక్క పదం గురించి గంటలు గంటలు వాదనలు. అంబేద్కర్ ఎంత గొప్పవాడనుకున్నావు? ఆయనకున్న చట్ట పరిజ్ఞానం ప్రపంచంలోనే ఎవరికైనా ఉందా అనిపిస్తుంది. ఆయన ఆధ్వర్యంలో ఆడవాళ్లకు, హరిజనులకు మేలు చేసే అంశాలతోనే తయారవుతోంది. అది జరిగితే చాలు. హరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అంటరానితనాన్ని నిషేధించాలి. నిషేధిస్తాం చూడు. అన్నట్టు మా రాజ్యాంగ సభలో దాక్షాయణి వేలాయుధన్ అని ఒక హరిజన స్త్రీ కేరళ నుంచి ఉంది. భలే గట్టి మనిషిలే. నువ్వు నేను ఎందుకు పనికిరాం ఆమె ముందు. మనం భద్ర జీవితాల నుంచి వచ్చాం. ఆమె ముళ్ళు రాళ్ళు గుచ్చుకున్నా లెక్క చేయకుండా ఎదిగి ఉంటుంది. రాటుదేలి ఉంటుంది. వాళ్ళ కబుర్లకు అంతులేదు. ఆంధ్ర మహిళా సభ చూసి శారద చాలా సంతోషించింది. ఇలాంటివి చాలా కావాలోయ్ అంది ఆలోచనగా. ఇంతకు వచ్చిన పని చెప్పలేదు. ఆ రాత్రి శారద కోసం దుర్గాబాయి అమ్మ వండినవన్నీ తిని భుక్తాయాసంతో కూర్చున్నప్పుడు అడిగింది దుర్గా, ఒక్కసారి నెహ్రూ గారిని కలవాలయ్. నువ్వెలాగైనా నాకు ఆయనతో ఇంటర్వ్యూ ఇప్పించాలి. నిజాం నుంచి తెలంగాణని విముక్తం చేశామని ఆయన సంతోషిస్తుండవచ్చు. కానీ తెలంగాణలో, ఆంధ్రాలో, కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో జరుగుతున్న మారణకాండ ఆయనకు తెలుసా? తెలిసినా సరే నేను ఆయనకు చెప్పాలి. ఒక్కసారి ఇంటర్వ్యూ ఇప్పించాలోయ్. దుర్గా నవ్వింది. నెహ్రూ ఇప్పుడు హిందూ ముస్లిం కలహాలు, శరణార్థుల సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకవైపు రాజ్యాంగ సభ, అందులో అంబేద్కర్ని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులను సముదాయించలేక తలపట్టుకుంటున్నారు. ఒక్క సమస్య కాదు. అందుకే ఇలాంటి విషయాలన్నీ పటేల్కి అప్పగించారు. నెహ్రూ చెబితే పటేల్ పంతాలు కొంత తగ్గుతాయేమోనోయ్. సరే ప్రయత్నిస్తా అంది దుర్గాబాయ్. ఇద్దరూ కలిసి ఢిల్లీ ప్రయాణం ఖరారు చేసుకున్నారు.
అమ్మాయి శారద చాలా కాలానికి వచ్చింది. కాకినాడలో పాడినట్లు ఒక పాట పాడమ్మా. దుర్గ వీణ వాయిస్తుంది. త్యాగరాజ కృతులు పాడి చాలా రోజులయిందమ్మా. గొంతు పాడయింది. ఉపన్యాసాలిచ్చి ఇచ్చి. పర్వాలేదులే, ఏదో ఒకటి పాడు. దుర్గ లోపలికి వెళ్ళి వీణ తెచ్చింది, తీగలు సరిచేస్తూ. ఈ మధ్య బెంగుళూరు నాగరత్నమ్మ కచేరీ చేసింది. ఏమీ తగ్గలేదు ఆమె గొంతులో మాధుర్యం. తిరువాన్మాయూర్లోనే ఉంటోంది. త్యాగరాజస్వామికి ఆలయం కట్టిస్తోంది. సమాధి కూడా. తన మొత్తం ఆస్తి ఇచ్చేస్తోంది. కచేరీలు చేసి సంపాదిస్తున్న ఆ పని కోసం. అవును, విన్నాను. ఎంత అందమైన పని. ఒక జీవితకాలంలో చేయగల పని. తన హృదయాన్నంతా అర్పించి చేయగల పని లక్ష్యంగా పెట్టుకుంటే ఎంత ఆనందం దొరుకుతుందో గదా. మన జీవితాలు చూడు. ఎక్కడ బయలుదేరాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి? ప్రశ్నలే, అంతంత పనులు. దుర్గా, నేనీ మధ్య ఒక చిన్న పని పెట్టుకున్నాను. అదైతే ఫలితం నా జీవితకాలంలో చూడగలను, అనుభవించగలను. ఏంటది? ఆశ్చర్యంగా అడిగింది దుర్గ. ఒక మంచి బత్తాయి అంటూ తెప్పించి ప్రేమగా పెంచుతున్నా. అది నవనవలాడుతూ పెరుగుతోంది. రోజూ ఉదయాన్నే దానికి నీళ్లు పోసి ఆ ఆకుల నిగనిగలు, కొమ్మల నేవలం చూస్తుంటే కడుపు మనసు నిండిపోతుంది. ఈ చెట్టు పెద్దదవుతుంది, తీయని పళ్ళు కాస్తుంది. అవి నేను తింటాను, అందరికీ పంచుతాను. ఆ రసం ఎంత మధురంగానో ఉండాలి అనుకుంటూ నీళ్లు పోస్తాను. ఆ క్షణాన కలిగే ఆనందానికి సాటి వచ్చేది లేదనుకో. దుర్గ నవ్వింది చిన్నగా. సరే, కబుర్లతోనే సరిపెడతారా? పాట ఎత్తుకుంటారా? శారద, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అని మధురంగా పాడుతుంటే దుర్గ వీణ వాయిస్తూ తను గొంతు కలిపితే ఇంట్లో వారంతా వింటుంటే ఆ సంగీత సంధ్య క్రమంగా సంగీత పూర్ణ పౌర్ణమి అయ్యింది. ఈ పాటలు పాడి ఎన్నాళ్ళయిందో. అమ్మా దుర్గా, మీరిద్దరూ ఈ పాటలు కూడా వినాలి. శారద మారం చేస్తున్నట్లు అడిగింది. వినకపోతే ఊరుకుంటావా? పాడు అంది దుర్గ. ఆకలి మంటల మలమల మాడే అనాథలందరూ లేవండోయ్ అని శారద గొంతెత్తి పాడుతుంటే దుర్గ కళ్ళు మనసు ఆర్ద్రమయ్యాయి. శారద అంతటితో ఆగకుండా అరుణ పతాకమా అని పాడి వీరరసం ఉప్పొంగించింది. ఇక జనగణమన పాడకపోతే నువ్వు నన్ను కమ్యూనిస్టుని చేస్తావు. పదండి పడుకుందాం అంటూ లేచింది దుర్గ. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.